కంచుకోటలు పగులుతాయి ఈసారి చూడు. కాంగ్రెస్ కనుమరుగే. మినిస్టర్లు అసలు సీట్లు కూడా రావు, డిపాజిట్లు కూడా రావు. ఆల్రెడీ రేవంత్ రెడ్డిని ఎత్తుకొట్టుకుంటాడు. అనవసరంగా ఈ రైతు బంధు పెట్టిండు కేసీఆర్. దీనివల్ల ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి, దోచుకోవడానికే లేదన్నట్టు. ఇంకొక 2 సంవత్సరాలు నేను ఒకటి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. ఎంతవరకు సంపాదించుకుంటారో అంతవరకు సంపాదించుకోండి. ఎంతవరకు నెట్టుకొని తెలంగాణ యాసలో తెలంగాణ మాటలో ఒక చిన్న లైన్ చాలు, దానికి ఎంతో పవర్ ఉంటుంది. బ్రో పోటాపోటీగా కేసీఆర్ సభ పెట్టిన రోజే రేవంత్ రెడ్డి గారు పెట్టారు, ఏం చెప్తారు మీరు? అన్న, కేసీఆర్ గారిని చూడడం కోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నారు తెలంగాణలో. లిటరల్లీ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయిరా బాబు, ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నట్టు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టినా, ఒక సభ పెట్టినా, నువ్వు అక్కడ బ్లాక్ బస్టర్ సినిమా ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవరు చూడరు, అటు మీటింగ్లోనే పోతారు. అంత డిమాండ్ ఉంది. ఆయన 2 గంటలు కాదు 5 గంటలు అవలీలగా మాట్లాడినా కూడా రిమోట్ మార్చకుండా, అన్నం తినకుండా, వాటర్ తాగకుండా చూస్తారు. అంత అట్రాక్టివ్ ఉంటాయి ఆయన మాటలు అట్లా. అసలు ఒక చిన్న బ్లాక్ బస్టర్ సినిమా చూసినట్టు ఉంటుంది. సో ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు పెట్టడం వల్ల డబ్బులు పొక్క తప్పే ఉండదు. ఎందుకంటే పండబెట్టి తొక్కుతా, నిలబెట్టి తొక్కుతా, నారదిత్తా, పేగులు మల్లెత్తా, నెలతెత్తినేసుకుంటా. కానీ నిజంగా కేసీఆర్ కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే బాగా వెయిట్ చేస్తుంది. కేసీఆర్ కోసమే వెయిట్ చేస్తుంది. లిటరల్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కోసమే కేసీఆర్ కోసం వెయిట్ చేస్తుంది. అసలు అవసరం లేదు, డైరెక్ట్గా మాకు ఇక పోయి అక్కడ మన ప్రింట్ మిషన్లో ఒక కార్ తప్ప ఏం కనిపించదు అన్న. కార్ తప్ప ఏం కనిపించదు, నీకు వేరే కాంగ్రెస్ చేయ కనిపించదు. అసలు మార్పు కాదు. ఈసారి చూడు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో 2029 కేసీఆర్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో చూడు, అసలు నీ కాంగ్రెస్ కనిపించదు. తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ కనిపించదు. మాది ఖమ్మము నల్గొండ కంచుకోటలు పగులుతాయి ఈసారి చూడు. కాంగ్రెస్ కనుమరుగే. మినిస్టర్లు అసలు సీట్లు కూడా రావు, డిపాజిట్లు కూడా రావు. ఒక్కొక్కటి రైతులు లేదు, ఏం లేదు. రైతులు కూడా అర్థమైంది ఉత్తదే. రైతు బంధు ఎవరికన్నా వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వంలో అయినా ఇప్పుడు రేపు అంటే సరే ఇవాళ కాబట్టి రేపు పడేది. ఈయన నెలలు దాటిపోతేనే రైతు బంధు ఎవరికి రాలే రైతు బంధు. సగం మందికి వచ్చి సగం మందికి రాలే. ఆల్రెడీ రేవంత్ రెడ్డిని ఎత్తుకొట్టుకుంటాడు. అనవసరంగా ఈ రైతు బంధు పెట్టిండు కేసీఆర్. దీనివల్ల ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి, దోచుకోవడానికే లేదన్నట్టు అనుకుంటాడు. అందుకే మూసి ప్రక్షాళన 1,00,000 కోట్లు అంటాడు. అసలు 1,00,000 కోట్లు పెట్టి మూసి ఏందిరా ఆయన? పెద్ద పెద్ద కంపెనీలు పెట్టవచ్చు, అమెరికా చేయొచ్చు 1,00,000 కోట్లు పెడితే. అంటే ఏదో ఇంకొక 2 సంవత్సరాలు నేను ఒకటి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. ఎంతవరకు సంపాదించుకుంటారో అంతవరకు సంపాదించుకోండి. ఎంతవరకు నెట్టుకొని దాచిపెట్టుకోండి. ఇక మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేయండి మీరు. ఒక రేవంత్ రెడ్డి తప్ప అందరూ బీఆర్ఎస్లోకి టీఆర్ఎస్లోకి వచ్చేయండి. కానీ తర్వాత మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. ఎన్నైనా చేయని అన్న, అవన్నీ కేసీఆర్కి లైటు, లైట్ అలాంటివి చూస్తున్నాడు ఆయన. సో కేసీఆర్కి అన్ని లైటు. ఈ రేవంత్ రెడ్డి గారు, నువ్వు కేసీఆర్ నువ్వు వస్తావా రావు, అసెంబ్లీకి వస్తావా రావండి, అసలు ఆయన వినట్లే. ఇగో ముద్దమందారం సీరియల్ కూడా దాని మీద కార్తీక దీపం సీరియల్ కూడా మానేసి కేసీఆర్ స్పీచ్ వస్తే చూస్తారన్న ఇంట్లో ఆడవాళ్ళు. అంత కనెక్షన్ ఉంది వాళ్ళకి. సో మా లాంటి ఏజ్ వాళ్ళు థియేటర్లో సినిమా ఉందంటే ఇలా కేసీఆర్ సభ ఉందంటే కేసీఆర్ సభ చూస్తారు. అంటే అంత థ్రిల్ ఉంటుంది దాంట్లో, అంత అట్రాక్టివ్ ఉంటుంది, ఆ మాటల్లో అంత పవర్ ఉంటుంది. సో ఖచ్చితంగా వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక విని విసుకొచ్చింది ఆయన మాటలు విని విసుకొచ్చింది. ఇంకోటి అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు కంపేర్ టు కేసీఆర్. అసలు ఎవరి మాటలు ఏ సీఎం మాటలు ఇంట్రెస్టింగ్ ఉండవు అన్న. నువ్వు అసలు కేసీఆర్తో కంపేర్ చేయి ఎవరినైనా. పవన్ కళ్యాణ్ నిల్లు, చంద్రబాబు నాయుడు లేదు. ఆయన స్పీచ్ పెట్టి నువ్వు పక్కన ఎవరైనా స్పీచ్ పెట్టు 10 నిమిషాలు కూడా. మోడీ గారు మాట్లాడింది నేను ఎన్నో సంవత్సరాల నుండి విందాం అనుకుంటాను, నాకు అర్థమే కాదు. 5 నిమిషాల కంటే ఎక్కువ చూడలేను అట్లా. అంతే. అంటే కేసీఆర్ గారి మాట చతురత్వం ఎవరికి రాదు, సీఎంలలోనే ఎవరికి లేదు. ఎవరైనా ఉంటే చెప్పండి కింద కామెంట్స్లో, నేను చెప్తా. అవును 1000 తునకలు అయితే వదిలే దానికి బాగా డిమాండ్ ఉంది. అంటే ఒక్క మాట చాలన్న. అదే రామగోపాల్ వర్మ కూడా అంటాడుగా, తెలంగాణ యాసలో తెలంగాణ మాటలో ఒక చిన్న లైన్ చాలు, దానికి ఎంతో పవర్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది విమర్శించుంటారు పక్కపక్కలోనే, కానీ కేసీఆర్ విమర్శించినవి అట్లా గుర్తుండిపోతాయి.
నార్మల్ టైంలో యూట్యూబ్లో కొట్టుకొని కేసీఆర్ ఫన్నీ స్టోరీస్ ఫన్నీ కామెడీస్ అని వింటాం. అదే అట్లుంటాయి ఆయన స్టోరీలు కూడా. అది ఆయనకున్న ఉన్నది కాదు ఎవరికి రాదు. అది రేవంత్ రెడ్డి కూడా బాగా సామర్థ్యం చెప్తా ఉంటారు. ఎన్ని సామెతలు చెప్పినా వేస్ట్ అన్న. 3 నెలల్లో ఎవరైనా బిడ్డ పుడుతుందా కొడుకు పుడుతుందా అనేది. ఎన్ని చెప్పినా కేసీఆర్ అంతా కాదు, అదైతే వాస్తవం. కానీ నెక్స్ట్ మాత్రం వన్ సైడ్గా బీఆర్ఎస్ కాగా టీఆర్ఎస్ ఆయన ఇచ్చిన హామీలు ఏంటి? పండగ చేసుకోవచ్చు. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటి నుంచి నెత్తి మీద గుడ్డేషన్ పడుకోవచ్చు. 2 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వం అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చాక ఒరిజినల్ కాంగ్రెస్ లేదు, టీడీపీ వలస పార్టీ మాత్రమే ఉంది, ఒరిజినల్ కాంగ్రెస్ లేదంటున్నారు. అప్పుడు ఈ గ్యాప్లో ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కదా, ఈ చంద్రబాబు అంటే ఫోటోలు బ్యానర్లు పెడుతున్నారు హైదరాబాద్. ఇంక ఈ 2 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు కొద్దిగా ఇటు లాగండి, ఈ మన రాజకీయాల్లో కొద్దిగా లాగండి, ఇది చూపించి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చూడండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకొస్తారు, మళ్ళీ రెండింటిని కలుపుతారు అని చెప్పేసి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ రాజకీయాల్లో కానీ తెలంగాణకి రావడం కూడా బీఆర్ఎస్కి ప్లస్, బీఆర్ఎస్కి అదృష్టం. ఎందుకంటే ఈయన చూపించి అరే వీళ్ళిద్దరు దొంగలే అని చెప్పి ఆయన నిరూపిస్తాడు. ఆయనకు రీసెంట్ గా చూస్తే తెలంగాణ జర్నలిస్టుల మీద ఏపీ పోలీసులు వచ్చి హవా చూపించారు. అవును, జర్నలిస్టులు అంతా ఉల్టా అయిపోయారు. అవును. నెక్స్ట్ రౌండ్ పోతుంది, జర్నలిస్ట్ సపోర్ట్ లేదు అన్న. నేను ఒకటే చెప్తాను అన్న, ఎన్ని రోజులైనా ఉండొచ్చు కానీ తెలంగాణ వాళ్ళని గెలకొద్దు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒక టైంలో ఏమనుకుంటారంటే అంటే ఆంధ్ర ప్రజల మనస్తత్వం ఎట్లుంటారంటే ఫ్యామిలీ, పిల్లలు, మనందరం అని గెలుక్కుంటారేమో. వీళ్ళు కట్టర్, ఫ్యామిలీ లేదు ఏం లేదని చెప్పి ఊర్లలోంచి వచ్చే టైపు. అంటే అంత అవగాహన, అంత కనెక్ట్ అయిపోతారు. రోషం ఎక్కువ, మాటలు మాట్లాడే తీరు కూడా అసలు మామూలుది బాగోదు. వాస్తవం. తెలంగాణ వాళ్ళ జోలికి రావద్దంటున్నారు, తెలంగాణ జర్నలిస్టుల జోలికి వచ్చారు. అంటే అది పెద్ద ఇష్యూ కాలేదు. ఇష్యూ అయితే మాత్రం ఇక అది పెద్ద రచ్చ అయింది. చంద్రబాబు మళ్ళొకసారి రుచి చూడాలనుకుంటున్నాను ఇట్లాంటి. అంటే చూడరన్న, చంద్రబాబు నాయుడు గారు చాలా తెలియగలరు, ఆయనకు తెలుసు. మనం ఏంటంటే అమరావతి డెవలప్ చేసుకోవాలి, మనకు ఆల్రెడీ ఒక రాష్ట్రం ఇచ్చారు, దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఇంకొక సింగపూర్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఏలు పెట్టాలి, దాంట్లో ఏలు పెట్టాలని ఆయన చూడరు. ఎందుకంటే ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆయన కళ్ళారా చూసినా కదా తెలంగాణ వచ్చింది, ఆయన అంతా చూసిండు కదా. ఆయన చేతులు ఇట్లా వదిలినప్పుడే కదా మనకు వచ్చింది. సో ఎందుకు వదిలిండు అంటే ఆ పవర్ అట్లాంటిది. సో ఆ పవర్ని ఎవరు తట్టుకోలేరు.